ఈరోజు ప్రెగ్నెన్సీలో మనం ఏం తినొచ్చు ఏం తినకూడదు అని చాలామంది పేషెంట్స్ సందేహాలు అడుగుతూ ఉంటారు. సో దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ విజయలక్ష్మి, వర్కింగ్ యాజ్ ఏ గైనకాలజిస్ట్ ఇన్ సురక్ష ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్, కొంపల్లి, సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ హాస్పిటల్. చాలా మంది ప్రెగ్నెన్సీ రాగానే భయపడుతూ ఉంటారు. ఇది తినొచ్చా, కొబ్బరి నీళ్ళు తాగొచ్చా, బనానా తినొచ్చా, డ్రాగన్ ఫ్రూట్ తినొచ్చా, ఇలాంటి అనేక సందేహాలతో వస్తారు. కొబ్బరి నీళ్ళు తాగితే బేబీకి జలుబు అవుతుంది అని డౌట్, బనానా తినకూడదు, బనానా తింటే ఈ ప్రాబ్లం అవుద్ది అని చెప్పి. అలా ప్రెగ్నెన్సీలో తినకూడని ఫుడ్ ఆహారం అంటూ ఏం లేదు. మీకు షుగరు అట్లాంటివి ఏమి ఇబ్బందులు లేకపోతే బనానా తీసుకోవచ్చు, అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఓన్లీ పపాయ అండ్ పైనాపిల్ తీసేసి మిగతా అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మనం ఓవర్ వెయిట్ ఉంటే ఎక్కువ స్వీట్ ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఒక్కోసారి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకేమి షుగర్ లేదు, అట్లా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవంటే అన్ని రకాల ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చు. మంచి గుడ్ న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటే మనకి బేబీ డెవలప్మెంట్కి అండ్ మదర్ కి కూడా బ్లడ్ అది తగ్గకుండా, మదర్ కూడా అన్ని రకాలుగా ప్రోటీన్ డెఫిషియన్సీస్ లేకుండా మనం ప్రెగ్నెన్సీ మొత్తాన్ని మనం మంచిగా కంటిన్యూ చేయొచ్చు. అప్పుడు మంచి వెయిట్ తో బేబీ అండ్ మదర్ ఇద్దరు హెల్దీ మదర్ హెల్దీ బేబీ అనేది మనకి 9 months టైం కి మంచిగా ఫామ్ అవుతారు. సో ఇట్ ఈస్ న్యాచురల్ థింగ్. సో బీ న్యాచురల్ అండ్ ఎంజాయ్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఇంకా ఏ రకమైన మీకు ఎక్కువ కెలోరీ ఉన్న ఫుడ్, ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. మసాలా ఫుడ్ ఇవన్నీ, ఎందుకంటే యాజ్ సచ్ డైజెషన్ అనేది ప్రెగ్నెన్సీలో మంచిగా ఉంటుంది హార్మోన్స్ మూలంగా. సో ఈజీ టు డైజెస్ట్. అంటే కొంచెంగా మనం ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి. 6 to 7 portions లో తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకొని కొంచెం వాకింగ్ అవన్నీ చేయాలి. కొంచెం ప్రెగ్నెన్సీలో ఇండైజెషన్ అనేది ఉంటుంది కాబట్టి పులుపు అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఎక్కువ మసాలా ఫుడ్ తీసుకోకూడదు. ఆ తర్వాత ఇంకా ఏ రకమైన డౌట్స్ అయినా మీకు ఇంకా ఉంటే, మీరు ప్రెగ్నెన్సీ ఉంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా హాస్పిటల్ విజిట్ అయితే న్యూట్రిషనిస్ట్ కౌన్సిలింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఏం తినొచ్చు ఏం తినకూడదు పేషెంట్ స్పెసిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మా సురక్ష హాస్పిటల్లో 24 గంటలు కూడా గైనకాలజీ అండ్ పీడియాట్రిక్ సర్వీసెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ.